భారతీయ పురాణాల లోతుల్లో అద్భుతమైన మన ఊహకు అందని రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి. ఆ గూఢ రహస్యాలను బయటపెట్టడానికి నేను ఇక్కడ ఉన్నాను. మీరు ఎప్పుడూ వినని భారతీయ పురాణాల లోతైన రహస్యాలు ఇక్కడ ఉన్నాయి. భారతంలో గాంధారికి 100 మంది పుత్రులు ఒక మట్టి కుండలో నుండి పుట్టడమది అప్పటి టెస్ట్ ట్యూబ్ బేబీ టెక్నాలజీ లాంటిది. మహాప్రళయం సంభవించినప్పుడు బాలరూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు సమస్త విశ్వాన్ని తన చిన్ని నోటిలో ధరించి మార్కండేయ మహర్షికి ఆ అద్భుత దృశ్యాన్ని దర్శనమిచ్చాడు. ఇది కాలానికి అతీతమైన ఒక దృశ్యం. రాముడు వనవాసంలో ఉన్న 14 సంవత్సరాలు లక్ష్మణుడి భార్య ఊర్మిళ తన భర్త నిద్రను తనపైకి తీసుకుని నిరంతరం మేల్కొని ఒక మహత్తర త్యాగాన్ని చేసింది. మహాభారతంలో అర్జునుడి 3వ భార్య చిత్రాంగద ఒక నాగల కన్య. ఆమె కుమారుడు బభ్రువాహనుడు అశ్వమేధ యాగం తరువాత అర్జునుడిని యుద్ధంలో ఓడించాడు. ఇది తండ్రి కొడుకుల మధ్య అద్భుతమైన సంఘర్షణ. యయాతి మహారాజు తన వృద్ధాప్యాన్ని తన చిన్న కుమారుడు పురువుకి బదిలీ చేసి మళ్లీ యవ్వనాన్ని పొందాడు. ఇది కాలం యొక్క అంతులేని చక్రాన్ని భౌతిక బంధాల నైతికతను ప్రతిబింబిస్తుంది. గంగానది కేవలం శివుడి జటాజూటం నుండి మాత్రమే కాదు, వామనావతారంలో విష్ణువు తన పాదపు వేలితో బ్రహ్మాండాన్ని తాకినప్పుడు ప్రవహించిన పవిత్ర జలం నుండి ఉద్భవించింది. అది విశ్వవ్యాప్త పవిత్రతకు నిదర్శనం. దూర్వాస మహర్షికి కోపం ఎక్కువని పేరు ఉన్నప్పటికీ శిష్యులకు జ్ఞానాన్ని ప్రసాదించడానికి, అవతారాల గురించి బోధించడానికి ఆయన అనేక తీవ్రమైన వ్రతాలను ఆచరించారు. ఇది ఆయనలోని మరో కోణం. కుంభకర్ణుడు 6 నెలలు నిద్రపోవడానికి కారణం బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం. నిజానికి అతను ఇంద్ర సింహాసనాన్ని కోరాడు, కాని సరస్వతీదేవి జోక్యంతో నిద్రని కోరుకున్నాడు. ద్రోణాచార్యుడిని సంహరించడంలో దృష్టద్యుమ్నుడికి సహాయపడిన సారథి పూర్వజన్మలో ద్రోణుడికి అంగుష్టదానం చేసి శిష్యధర్మాన్ని నిలబెట్టిన ఏకలవ్యుడే. దేవేంద్రుడు శచిదేవిని వివాహం చేసుకోకముందు ఆమె నహుషుడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు సరస్వతీదేవి తన అదృశ్య శక్తితో శచిని రక్షించింది. ఇది దేవతల మధ్య గూఢమైన బంధాన్ని చూపుతుంది. ఈ రహస్యాలు కాలంతో పాటు మరుగున పడిన వజ్రాల గనులలాంటివి వాటిని తవ్వి తీసినప్పుడే అసలు విలువ తెలుస్తుంది. ఈ అద్భుతమైన రహస్యాల గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి మీరు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.